మీకు తెలుసా? నెహెమియా గ్రూ ఒక వైద్యుడు. 1641 1712 లండన్లోని రాయల్ సొసైటీకి కార్యదర్శిగా పనిచేశాడు. 1664 సంవత్సరంలో మొక్కల అంతర్నిర్మాణం మీద అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడు ఏ సంవత్సరం? 1664 సంవత్సరంలో మొక్కల అంతర్నిర్మాణం మీద అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. మొక్కలోని ప్రతి భాగం 2 రకాల విభాగాలను కలిగి ఉంటుంది. మొక్కలోని ప్రతి భాగం ఎన్ని రకాల విభాగాలను అంటే 2 రకాల విభాగాలను కలిగి ఉంటుంది. అవి ఒకటి దవ్వ, మరొకటి గట్టి భాగం. ఒకటి దవ్వ, మరొకటి గట్టి భాగం అని అతడు భావించాడు. ఇది అతని ప్రాథమిక భావన. దవ్వ భాగానికి గ్రూ మృదు కణజాలం అని పేరు పెట్టాడు. దవ్వ భాగానికి గ్రూ ఏం పెట్టిండు? మృదు కణజాలం అని పేరు పెట్టిండు. నెహెమియా గ్రూ మొక్కల దేహాల్లోని కణజాలాలపై అధ్యయనం చేసి 1682 సంవత్సరంలో అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని ప్రచురించాడు. దవ్వ భాగానికి గ్రూ మృదు కణజాలం అని పేరు పెట్టాడు. గ్రూ మొక్కల దేహాల్లోని కణజాలాలపై అధ్యయనం చేసి 1682 సంవత్సరంలో అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని ప్రచురించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.